జనవరి 28 తర్వాత నుంచి అదృష్టాన్ని వరించే 4 రాశులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచమహాపురుష రాజయోగాల్లో అత్యంత పవిత్రమైనది, కీలకమైనది మాలవ్య రాజయోగం. శుక్రుడి సంచారంలో మార్పు కారణంగా ఈ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు అదృష్టం, శ్రేయస్సు, గొప్పదనం, ప్రేమ, కీర్తి, సంపద, ఆకర్షణకు కారకుడు. శుక్రుడి సంచారం కారణంగా ఏర్పడే ఈ యోగంతో వ్యక్తి ధైర్యవంతుడు, శక్తివంతుడు, అదృష్టవంతుడిగా మారతాడు. ఆర్థికంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ బంధంలో సుఖంగా జీవిస్తాడు. ప్రతి విషయంలోనూ అదృష్టం దగ్గరుండి నడిపిస్తుంది. అవసరమైన సమయంలో డబ్బు పరిగెత్తుకుని మరీ వస్తుంది. పంచాంగం ప్రకారం 2025 జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏర్పడే మాలవ్య యోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ఈ అరుదైన యోగంతో అదృష్టవంతులయ్యే వారెవరో తెలుసుకుందాం. వృషభ రాశి. శుక్రుడు పాలించే వృషభ రాశి వారికి ఈ మాలవ్య యోగం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆవిష్కరణ కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా మరింత లాభదాయకమైన రోజులను చూస్తారు. వాహనం కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది. పెళ్లి కాని వారు ఈ సమయంలో వివాహం గురించి శుభవార్త వింటారు. పీడిస్తున్న అప్పుల బాధలు తీరుతాయి. ప్రేమ, వైవాహిక జీవితాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం మునపటి కన్నా బాగుంటుంది. కర్ణాటక రాశి. మాలవ్య యోగంతో కర్ణాటక రాశి వారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో మెరుగుదలను చూస్తారు. మీనరాశిలో శుక్రుడి ప్రవేశం ఈ రాశి వారిలో సృజనాత్మకతను పెంచుతుంది. కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది. ఎలాంటి చింత లేకుండా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అతిపెద్ద అనారోగ్య సమస్య కూడా ఈ యోగ సమయంలో పరిష్కారం దొరుకుతుంది. తులారాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు. శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే మాలవ్య యోగం తులారాశి వారి స్థితిని మార్చేస్తుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడతాయి. తద్వారా మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. వృశ్చిక రాశి. మాలవ్య రాజయోగం వల్ల వృశ్చిక రాశిలో అద్భుతమైన లాభాలను చూడవచ్చు. ముఖ్యంగా గృహిణులు లాభపడతారు. ఇంట్లో మంచి పనులు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా మంచి మెరుగుదల ఉంటుంది. శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి. మాలవ్య యోగం ధనుస్సు రాశికి బాగా కలిసొస్తుంది. ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పాత సమస్యలు ఇప్పుడు తీరతాయి. వ్యాపారంలో చాలా లాభదాయకమైన రోజులు ఉంటాయి. మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు అధిక లాభాలను ఆశించవచ్చు. శుభవార్త వింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.